అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నకరికల్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు శ్రీ చైతన్య పాఠశాల బుక్స్ బయట అక్రమంగా బుక్స్ అమ్మడంతో ఏబీపీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు వచ్చి పట్టుకోవడం జరిగింది. ఇదేందని స్కూల్ మేనేజ్మెంట్ని మరియు ఎంఈఓని గారు డిఓని కన్సల్ట్ అయితే ఎంఈఓ మొత్తం స్కూల్ మేనేజ్మెంట్కి కుంభక్కయ్యి మేనేజ్మెంటు ఏదైతే లేడీ స్టాఫ్ను తీసుకొచ్చి దౌర్జన్యంగా మా మీదకి తీసుకోవడం జరిగింది. ఏంది దాన్ని అడిగితే ప్రిన్సిపల్ గారు ఏమంటున్నారంటే మా డీజీఎం మేడం ఇలానే చెప్పారు, డీజీఎం సుచిత మేడం ఇలానే ఫాలో అవ్వమన్నారు, మీ మీదకి ఫోన్ చేసి మేడం ఇది చేయమన్నారు అది చేయమన్నారు, మేడం వాళ్ళని అరేంజ్మెంట్ చేసిరని పిటిషన్ ఏమన్నా 100 డేలు కూడా కాల్ చేసిరు. ఇదంతా జరిగినా కూడా ఎంఈఓ ఎలాంటి రెస్పాన్స్ లేకుండా ఎంఈఓ ఆఫీస్లోనే ఉన్నారు, మీ మీటింగ్లో ఉన్న ఆ మీటింగ్లో ఉన్నారు. తను మొద్దు నిద్రపోయి ఇప్పటివరకు కూడా ప్రైవేట్ యజమానులకు మాత్రమే స్పందిస్తుండు. మేము ఎన్నిసార్లు కాల్ చేసినా రెస్పాండ్ కావట్లే. ఏదైతే మేనేజ్మెంట్ కాల్ చేస్తారో ఇమీడియట్గా కాల్ రెస్పాండ్ అయ్యి వచ్చిన పైన అధికారులను కూడా రిటర్న్ పంపించిండు. ఇప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకొని ఎంఈఓ గారు రెస్పాండ్ అయితేనే ఏం లేదు, లేకపోతే తగిన చర్యలు తీసుకుందని ఏబీపీ డిమాండ్ చేస్తుంది.